పూర్తి చేసుకున్నటువంటి సందర్భంగా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు V3 స్టాఫ్కు మరియు ప్రేక్షకులకు వీక్షకులకు విశ్వంబర దినపత్రిక పాఠకులకు విశ్వంబర టీవీ ప్రేక్షకులకు అందరూ కూడా పేరు పేరున రిపబ్లిక్ డే దినోత్సవ శుభాకాంక్షలు తెలుసు. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే ఈరోజు కూడా పార్లమెంట్లో అవాకులు చవాకులు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఇంకా అట్టడుగునున్నటువంటి సమాజం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత ఉన్న ఈ రోజు వరకు కూడా వాళ్ళకి అసమానతలు నెట్టివేయబడి అసమానతలకు లోబడి ఉన్నటువంటి పరిస్థితిని కల్పించుకుంటూ దళితులని బహుజనులని చెప్పి వాళ్ళకి ఎక్కడ కూడా అధికారాన్ని ఇచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క స్ఫూర్తిని విస్మరించుకుంటూ పనిచేస్తున్నటువంటి నేపథ్యాన్ని ఈ ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు అందరూ కూడా ప్రభుత్వాలు చిత్తశుద్ధితో పనిచేయట్లేదు. మరి ఆ రోజు 256 మంది రాజ్యాంగ పరిషత్ ఏర్పడి రాజ్యాంగ పరిషత్కు చైర్మన్గా ఉన్నటువంటి అంబేద్కర్ గారు తప్పకుండా ఈ అసమానతలు పెరుగుతున్న ఉద్దేశంతో ఆ రోజే రిజర్వేషన్ వ్యవస్థ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని రచించినటువంటి నేపథ్యంలో ఇంకా అట్టడుగున స్థాయికి ఇంకా నెట్టివేయబడే విధంగా పనిచేస్తున్నటువంటి దాన్ని గర్వించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రం అనుకో లేకపోతే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో చూసుకుంటే ఒక పెద్ద ఎత్తున MRPS ఉద్యమం 1934లో మందకృష్ణ గారి ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఒక సామాజిక ఉద్యమాన్ని తీసుకున్నప్పుడు 75 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి రాజ్యాంగానికి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి కల్పించలేక ఇంకా దానికోసం ఫైట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదంటే మనం ఒకసారి పాలకులు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. న్యాయబద్ధమైనటువంటి పోరాటం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రిపబ్లిక్ డే సాక్షిగానన్నా వారికి ఉన్నటువంటి ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు జడ్జిలు ఇచ్చినటువంటి 4 కమిషన్లు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ మళ్ళీ వచ్చే 26 జనవరి కానీ 15 ఆగస్టు లోపల కూడా వాళ్ళకి ABCD వర్గీకరణ చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్తూ మరి ఈ కార్యక్రమంలో భాగంగా రాజ్యాంగాన్ని కనుక పూర్తి స్థాయిలో మనం విశ్వసిస్తే అంబేద్కర్ గారి మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మనం చేయాల్సినటువంటి అసమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద పాలకుల మీద ఉందని చెప్తూ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా తప్పకుండా ఎక్కడ కూడా అఘాయిత్యాలు కానివ్వండి అమాయకుల మీద దాడి కానివ్వండి హింసకు తావు లేకుండా స్వచ్ఛమైనటువంటి సుపరిపాలనని అందించాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉందని చెప్తూ ఈ అవకాశం కల్పించినటువంటి మా V3 స్టాఫ్ అందరూ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ జై బాలో భారత్.